గత ప్రభుత్వ సహకారంతో టీబీజీకేఎస్ యూనియన్ సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గుర్తు చేశారు. సింగరేణి ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి ఏరియాలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి యూనియన్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ సంఘాలు వారసత్వ ఉద్యోగాలను పోగొడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కారుణ్య నియామకాలు చేపట్టి తండ్రి ఉద్యోగం కొడుకులకు ఇవ్వడమే కాకుండా మహిళలకు కూడా ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్ యూనియన్కే దక్కుతుందని గుర్తు చేశారు. అలాగే 16% ఉన్న లాభాల బోనస్ను నేడు 32% పెంచి కార్మికులకు అందించడం జరిగిందన్నారు. ఇలా ఒకటి కాదు అనేక హక్కులు సాధించిన బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ యూనియన్ బాణం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ని ప్రయోజనాలు సాధించి తెలంగాణ బొగ్గుగని కార్మికులకు మరి ఎన్ని రకాల మేలు చేయాలో చేసి ఈరోజు గుర్తింపు సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరైతే నాయకత్వం వహించేటువంటి వాళ్ళు మరి యుద్ధ రంగంలో చివరి అంచులో ఉండే సందర్భంలో నాయకత్వానికి రాజీనామా చేయడం అనేది మమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యాన్ని, కొంత దిగ్భ్రాంతిని కలిగించింది. అయినా ఒక నాయకుడు పోయినంత మాత్రాన కార్మికులకు ఉండేటువంటి ప్రేమ అనురాగాలు ఎక్కడ కూడా తగ్గే అవకాశం లేదు. మరి ఈరోజు తాత్కాలికంగా వాళ్ళు పోయినా రేపు ఎన్నికలు కాయగానే ఆ యొక్క గ్యాప్ను ఖచ్చితంగా పూరించేటువంటి ప్రయత్నం కార్యనిర్వాహక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో ఎన్నికలు రేపు 27 నాడు అయిపోతాయి. కాగానే ఒక నాయకుడిని దానికి అధ్యక్షుడిగా, కార్యదర్శిగా నిర్వహించుకొని మరి మళ్ళీ ఒకసారి పార్టీని మరి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని పునర్వ్యవస్థీకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక రాజకీయ పార్టీగా ఆ రాజకీయ పార్టీకి అఫిలియేషన్గా ఉండేటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఖచ్చితంగా కార్మికులకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో పోరాటాన్ని కొనసాగిస్తుంది, కార్మికుల పక్షాన ఉంటుంది అని సందర్భంగా తెలియజేస్తూ భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి సింగరేణి కార్మికులందరినీ కూడా మరి పూర్వ శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా లేనప్పుడు కానీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కార్మికుల పక్షాన ఉన్నాం, ఈరోజు కూడా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మమ్మల్ని ప్రజలు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టింది కాబట్టి సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషిస్తాం, కార్మికులకు కావాల్సినటువంటి హక్కులను తప్పకుండా కాపాడుతాం. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతాం. ముఖ్యంగా భూపాలపల్లి ఏరియాలో మన రమణారెడ్డి సార్ ఫస్ట్ ఎమ్మెల్యే గెలవంగానే భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మికులకు మైన్ లోపలికి దిగుదామంటే వాళ్ళకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వారికి సరిగా ఈ నీళ్లు వడక బాయిలకు దిగలేకపోయాం. కానీ అది మా రమణారెడ్డి గారు ఇలా భూపాలపల్లి ఏరియాకు ప్రతి ఒక్క కోటర్కు, ప్రతి ఒక్క ఏరియాకు, ప్రతి ఒక్క కాలనీకి ఇలా గోదావరి వాటర్ అందించిన ఘనత మా ఎమ్మెల్యే గారిది, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సార్ గెలిచినాక 1000 కోటాలు కూడా తీసుకురావడం జరిగింది. మొన్నటికి మొన్న సార్ మళ్ళీ ఎమ్మెల్యే గారు గెలిచినాక సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసుకొని ఆయనకు మా లీడర్లను కూడా అడగకుండా ఆయన సొంతంగా ఇవాళ భూపాలపల్లిలో రామప్ప కాలనీ డబుల్ బెడ్రూమ్ సింగరేణి కార్మికులకు కావాలని ఏ ఏరియాలో కూడా లేవు, ఇక్కడ కట్టించినట్టు అదొక మోడల్ కాలనీగా ఇవాళ రూపొందించినట్టు మా సార్ గారు మా రమణారెడ్డి గారి సూరవల్లని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ ఇంక్రిమెంటు, సకల జనుల సమ్మె పైసలు కూడా తీసుకున్నాం. ఇక్కడ లేని విధంగా అన్ని కంపెనీలలో యూనిఫామ్ ఉంది. మరి సింగరేణి కార్మికులకు కూడా యూనిఫామ్ కావాలని ఇలా సింగరేణి కార్మికులకు యూనిఫామ్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సింగరేణి కార్మికుని బిడ్డకు ఒకే కాన్పు ఉండే, దాన్ని ఈరోజు 2వ కాన్పు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇంతకుముందు ఉన్న జాతీయ సంఘాలు పిఎంఈ మాస్టర్ పొడగొట్టారు. ఇవాళ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ పిఎం మాస్టర్ని తీసుకురావడం జరిగింది. ఇవాళ మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వారికి జయంతి రోజు పిహెచ్డి కూడా వాళ్ళు పొడగొట్టిందే, కానీ ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తీసుకొచ్చింది. అదేవిధంగా సంక్రాంతి పిహెచ్డి కూడా తీసుకురావడం జరిగింది. సింగరేణి కార్మికులకు భూపాలపల్లి ఏరియా నుండి మేము కోరేది ఒకటే, ఇలా మనకు మంచి నాయకుడు ఉన్నాడు. అతను మన సింగరేణి కార్మికులు ఎవరు పోయినా కూడా వెంటనే ఫోన్ చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించే ఘనత మన రమణారెడ్డి సార్కి ఉన్నది. 7వ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో
బాణం గుర్తును అధిక మెజార్టీతో గెలిపించి సార్ చేతిలో పెడితే మళ్ళీ కార్మికులు బలం నాకు ఇచ్చిండ్రనే దానితో రేపు మన వైపు ఉండి పోరాడతారని తెలియజేస్తూ మీరు అందరూ దయచేసి రేపు రాబోయే 27 తారీఖు నాడు బాణం గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.